ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. కురుకుమ వేస్తున్నానండి. కురుకుమ అంటారు ఇక్కడ అరబిక్లో. పసుపు పొడి అండి, పసుపు పొడి వేసాను. మిరియాల పొడి వేసాను కొంచెం కారం కోసం. దీనికి మెయిన్ ఏంటంటే దీనికి సోయా ఆకు అంటారండి. ఇది టేస్ట్, మెయిన్ టేస్ట్ ఇదేనండి. ఇది రైస్కి ఇది సోయా ఆకు అండి. మెయిన్ టేస్ట్ ఇదేనండి. దీనికి వచ్చేది సోయా ఆకు వేస్తున్నాను. ఈ రైస్కి టేస్ట్ సోయా ఆకు. ఫిష్ ఫ్రైకి ఈ రైస్కి సూపర్ కాంబినేషన్. చూడండి సోయా ఆకు వేసాను. చూడండి సోయా ఆకు వేసాను. నేను ఒక లైవ్ చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టారు, ఒకసారి మెసేజ్ పెట్టారు. అంటే నేను మాస్క్ వేసుకొని లైవ్ చేస్తూ ఉంటాను కదా, అదేం చెప్పి నాకు నవ్వు వచ్చింది. మరి ఇలా చిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, చిల్లీ అంటే కారం అంటున్నాను నేను. అంటే ఇది కారం క్వశ్చన్స్ అని ఇలాగా ఉంటాయా ఇలా లైవ్లో అనుకున్నాను నేను మాస్క్ వేసుకొని ఉంటే వాళ్ళు చెప్తున్నారు, సార్ వాళ్ళు, మీరు మాస్క్ ఉతకరా, అదే యూజ్ చేస్తారా అన్నారు. అదేంటో నాకు నవ్వు వచ్చింది. మాస్క్ మరి అలాగా ఎలా యూజ్ చేస్తారండి? ఎవరైనా కూడా ఏదైనా కూడా మార్చుకుంటూ ఉంటారే కానీ అదే మాస్క్ ఎన్ని రోజులు వేసుకుంటారు? ఏదో సంవత్సరాలు నెలలు అన్నట్టుగా చెప్తారు. ఆయన చెప్పారు ఒకసారి మెసేజ్, దాని చెప్పి ఇచ్చాను నేను. లేదండి నేను ఇలా క్లీన్గా ఉంటాను, ఇలాగ మార్చేస్తాను రోజుకి అంటే మాకు కూడా అది బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎవరైనా కూడా మాస్క్ అనేది అది ప్రతిసారి మనం డైలీ అయినా లేకపోతే ఉదయం సాయంత్రానికి ఎన్నైనా వాడచ్చు. అది మాలో ఉంటుంది అంటే దాంట్లో యూజ్ చేసి బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మేము కుకింగ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను మాస్క్ వేసుకున్నాను, అది మా ఎర్రగడ్డలు అవి వాసన తీసేస్తాం. అది లాజికే. అది ప్రతిరోజు మేము మార్చాల్సిందే మాస్క్. ప్రతిరోజు నేను కట్టలు తెచ్చి పెట్టుకున్నాను. అది ఒక వీడియో చేస్తాను నేను, మాస్కులు వీడియో చేస్తాను నేను. చూడండి వాటర్ వేసాను. దానికి మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. ఇది కలర్ అండి, ఇది కలర్ కొంచెం వేయాలి. కలర్ కూడా అంటే దానికి చేంజ్ వస్తుంది, అందువల్ల కలర్ కూడా వేస్తున్నాను. దీన్ని మిఠాయి రంగు అంటారండి. మిఠాయి రంగు వేస్తున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం ఎలా ఉంటుందో. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి మనం సోషల్ మీడియాకి అదే ఎందుకు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు అంటారేమో మీరు విన్న తర్వాత. అంటే మనం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత బ్యాడ్ కామెంట్స్లో వస్తాయి, చిల్లీ కామెంట్స్లో వస్తాయి, అన్ని కారాలు, మిరపకాయలు, అవి తీపిలు, చక్కెరలు అన్నట్టుగా అన్ని క్వశ్చన్స్ వస్తాయండి. దానికి మొత్తం మేము ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టు చెప్తున్నాను నేను. ప్రతిదీ కూడా కూల్గా మన ఫ్యామిలీ కాదు అన్నట్టుగా ఏదో ఒకటి ఇలా కానీ కూల్గా మనం మాట్లాడాలి. అందుకే నేను అలా చెప్తున్నాను. చెప్పింది కూడా మనం అసలు నాలో ఫైర్ అనేది ఉండలేదండి. ఏ తగులు వేయాలా, తగులు వేసుకోవాలి ఉండదు నాకు. కానీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే సోషల్ మీడియాలో దిగిన తర్వాత ఏదైనా కూడా ప్రతిదీ ఫేస్ చేయాలి, ప్రతిదీ హ్యాండిల్ చేయాలి, ప్రతిదీ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మొత్తం దానికి దాటుకొని పోయి దానికి లాస్ట్లో ఎవరు విన్గా నిలుస్తారో వాళ్ళే విన్నింగ్గా ఉంటారు. అందువల్ల నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి విషయం కూడా ఈ వీడియోస్లో. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాలో ఏమైనా తప్పులు ఉంటే నాలో ఏమైనా ఇది లేదు ఇలాగా ఉందని చెప్పండి, నాకు నేను మార్చుకుంటాను. ఇలా కాదు ఇలా చేయండి వీడియోలు అని చెప్పండి. మొన్న ఒక మెసేజ్ పెట్టారు ఆయన, ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో నేను ఇంకోసారి పెడతాను.
అన్నీ ఒకే దాంట్లో మిక్స్ చేసేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. అందువల్ల ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క గురించి పెట్టిన వాళ్ళ మెసేజ్ గురించి నేను షేర్ చేస్తుంటాను. మీరు ఇది చూసిన తర్వాత అరే మా మెసేజ్లు పెట్టి మాకే చెప్తుంది అది కూడా అనుకోబాక. ఎందుకంటే నేను ఒక ఆనందంగానే తీసుకున్నాను. ప్రతి మెసేజ్ కూడా వాళ్ళకు రిప్లై కూడా ఒక ఆనందంగా ఇస్తాను నేను. అందువల్ల మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. అలాగేం లేదు, అంటే నాకు మంచిగానే చెప్పండి, నేను మార్చుకుంటాను. ఏదైనా ఇలా కాదు ఇలా చేయండి అని. నేను మీ ఆన్సర్ చూసి నేను ప్రతిదీ కూడా కొంచెం చేంజ్ అవుతున్నాను. ఎందుకంటే నాకు తెలియదు కదా ఎలాగనేది. అందువల్ల అండి మీరు కూడా మీకు నచ్చలేదేమో, నేను ఇలా మార్చుకోలేము ఇలా పెట్టాలేమో అని నాకు కూడా తెలుసు కదా. అందువల్ల మీరు కూడా నాకు మెసేజ్లు పెట్టండి, ఇలా కాదు ఇలా మార్చుకో అని చెప్పండి, ఇలా చేయి వీడియో అని చెప్పండి, నేను చేసి పెడతాను. మీకు ఏ వీడియో అయినా చేసి పెట్టండి. అంటే ఏం కుకింగ్ వీడియో చేసి పెడతానండి. బ్లాగింగో కుకింగో మీకు ఏది కావాలో బయటకు పోయినా చూడండి ఎలా ఉందో. ఓకే, రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే లాస్ట్లో ఒక పార్ట్ 3 చేసేస్తానండి వీడియో. మొత్తం ఫిష్ ఫ్రై, ఈ రైస్ మొత్తం ప్లేట్లో పైన డెకరేషన్ చేసి పెడతాను కదా, అది వీడియో మీకు రెడీ చేసి పెట్టేస్తాను, చూసేయండి. నా ఛానల్ని ఇప్పుడు దాకా చూసి ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ అది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి, ఓకేనా.